నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. బొంగరాలపీడు, శ్రీనగర్ ప్రాంతాల్లో సీసీ డ్రైన్ల నిర్మాణానికి మంగళవారం నజీర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు నగర అభివృద్ధిలో భాగంగా పేద మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి బొంగరాలబీడు ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి డ్రైనేజ్ ప్రాబ్లంతో, ముఖ్యంగా డ్రైన్స్ మరీ చిన్నగా ఉండడంతో మురికి నీరు, వర్షపు నీరు బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితులు గమనించి డ్రైన్లను పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు 49 లక్షల రూపాయలతో బొంగరాలబీడు 1, 2, 3 తర్వాత 7వ లైన్ కూడా డ్రైన్ మరియు రోడ్లు నిర్మించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా శ్రీనగర్ మరియు వల్లూరువాడితోట అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించుకోవడం, శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు 1 కోటి రూపాయలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు గుంటూరు నగరంలో గత 6 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లో దాదాపు 10 కోట్లు, నిన్న ఇవాళ కలిపి 10 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల నిధుల్ని స్వాహా చేసేటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ప్రతి ఒక్క నగరపాలక సంస్థ కానీ, పంచాయతీలు కానీ, లేకపోతే గ్రామాలకు సంబంధించినటువంటి నిధుల్ని వాటి అభివృద్ధి కోసం, వాటి సంక్షేమం కోసం పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో దావోస్ లాంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించినటువంటి సదస్సుల్లో పాల్గొని ఈ రాష్ట్రంలో అనేక కంపెనీలు వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకునేటువంటి కార్యక్రమాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవసరాలు, ముఖ్యంగా ఉద్యోగ అవసరాలు కూడా పూర్తిగా యువతకి, ప్రతి ఒక్క యువకుడికి కూడా ఉద్యోగం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉంది. బీజేపీ గుంటూరు జిల్లా నూతన అధ్యక్షునిగా చెరుకూరి తిరుపతిరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లాల్పురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఈ ఎన్నిక జరిగింది. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా పరిశీలకులు కుమారస్వామి ఈ కార్యక్రమంలో పాల్గొని తిరుపతిరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సహా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు మాధవరావు, వెంకట్రెడ్డి, మాజీ మంత్రి శనకేల అరుణ తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद लाली प्रधानमंत्री नरेंद्र मोदी गाరి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి ప్రజాస్వామ్యబద్ధంగా ఈ యొక్క బూత్ స్థాయి నుంచి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వరకు అధ్యక్షుల యొక్క ఎన్నిక ప్రక్రియ మనం చేసినంత కసరత్తు కానీ, మనం చేసినంత శ్రమ కానీ ఉండకపోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని రాజకీయ పార్టీలు కూడా కుటుంబ పార్టీలు, ప్రతి పార్టీ కూడా శాశ్వత అధ్యక్షులే ఉంటారు వాళ్ళ జీవితాంతం కూడా. భారతీయ జనతా పార్టీలో బూత్ స్థాయి నుంచి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వరకు కూడా నెక్స్ట్ ఎవరు ప్రెసిడెంట్ అవుతారని కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి. మన యొక్క ప్రక్రియ కొంత జరిగిన దానిలో కష్టమో నష్టమో ఉంటుంది. అన్ని ఈక్వేషన్స్ చూసుకొని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మీకు అనుభవం ఉంది, మాకు విజయవాడ కూడా, రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాలో ఎన్నికలు కూడా జరుపుకున్నాం. ఎన్నికలు జరిపితే కూడా కొన్ని రకాల ఇబ్బందులు కూడా తలెత్తిన మనం ఫేస్ చేస్తున్నాం. ఆ కమిటీ ఏర్పడిన తర్వాత రకరకాల సమస్యలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత అఖిల భారత స్థాయి నుంచి కూడా ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఆఫ్ ఒపీనియన్ తీసుకుంటూ దాన్ని మిగతా అభ్యర్థులతో చర్చలు జరిపి ఏకగ్రీవంగా తీసుకొచ్చే ప్రక్రియ అనేక రకాలుగా కసరత్తు చేస్తున్నాం. మన గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఎందుకంటే ముందుగా ఆ ప్రస్తావన చేసి చివరిలో నేను ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాల రాజకీయాల్లో మన ప్రాంతం చాలా ఇంపార్టెంట్ ఉన్నది.
అందరూ కూడా నేను గతంలో కూడా మన జిల్లా సమావేశాలు కూడా చెప్పుకున్నాం. మీరు అందరి యొక్క కృషి రాష్ట్రంలో గతంలో మన సమావేశంలో మాట్లాడుకున్న దానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది, మీరు గమనించుంటారు. జిల్లా అధ్యక్షుడిగా నా నియామకానికి సహకరించినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ దగ్గుపాటి పురంధేశ్వర గారికి, సంఘటనా మంత్రి శ్రీ మధుకర్జీ గారికి, అలాగే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గత 4 నెలలుగా మనం పడినటువంటి కష్టాన్ని ప్రతి ఒక్క కార్యకర్త గ్రామానికి వెళ్ళి సభ్యత్వం చేయడం జరిగింది. అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ యొక్క జిల్లాని ఎలిజిబిలిటీ తేవడానికి ఎంతో సహకరించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చేసినటువంటి శ్రీ ఉప్పలపాటి శ్రీనివాసరాజు గారికి, అలాగే చిగురుపాటి కుమారస్వామి గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కొత్తూరు వెంకట సుబ్బారావు గారికి, అలాగే జిల్లా ఏఆర్ఓలు నేరెళ్ల మాధవరావు గారికి, అలాగే తీరుగోల కృష్ణారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు మా తల్లితో సమానమైనటువంటి శ్రీ చెనక్కాల అరుణ గారికి, అలాగే మరో మాతృమూర్తి శ్రీ ఎడ్లపాటి స్వరూపారాణి గారికి, అలాగే వేదిక ముందున్న నాకన్నా పెద్దలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేదాల శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే వేడుకొండల గౌడ్ గారికి, నాగమల్లేశ్వర గారికి, మా అన్న పాలపాటి రవి గారికి, అందరికీ నేను అధ్యక్షుడిగా బాధ్యతలు నాకు పెద్ద బాధ్యత పెట్టారు. ఈ యొక్క కార్యకర్తలు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కలుపుకొని అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ జిల్లాలో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసి, అలాగే కార్పొరేషన్లు అయితే కార్పొరేటర్లుగా, అలాగే గ్రామాల్లో అయితే సర్పంచ్లుగా, జడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా అందరం కూడా మన కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మన యొక్క బలాన్ని సూచించి మనం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడతారని చెప్పి, అలాగే మనం ఎంతైతే కష్టపడతామో అంత బలం ఉంటుంది మనకి. మనం ఎప్పుడైనా సరే ఒక యూనిట్గా వెళ్ళినప్పుడు మాత్రమే అవతల పార్టీ వాళ్ళు కూడా మన కూటమిలో ఉండే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళు గుర్తిస్తారు మనల్ని. మనం ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక యూనిట్గా అందరినీ కలుపుకొని పనిచేస్తామని చెప్పి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నెల 27న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో బీసీ ఆత్మీయ సత్కార సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ దువ్వాడ రామారావు, ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. అరండలపేటలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం వారు మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలు తమకు అండగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు ఇతర బీసీ మంత్రులు, నాయకులు ఈ సభలో పాల్గొంటారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంటూ ముందుకు వెళ్తున్న శుభతరుణంలో ఈ యొక్క మంచి ప్రభుత్వం ఏర్పాటు అవడానికి బీసీ సోదరులు ఎందరో దీనికి కృషి చేయడం జరిగింది. ప్రధాన పాత్ర ఈ విజయం వెనకాల ప్రధాన పాత్ర బీసీలుగా ఉండడం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా మొదటి నుంచి కూడా పెద్దలు అన్నట్టుగా బీసీల కోసం, బీసీలు వెన్నంటే ఉంటూ వారి అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం పాటుపడుతూనే వస్తుంది. సో ఈ శుభతరుణంలో ఒకసారి మా అధిష్టానానికి అభినందన సభ అనేది అందరూ బీసీ నాయకులతో ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ఒక ఆలోచన మన రజక సోదరులు అందరూ చేయడం జరిగింది, మమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఇందుకు అయితే ఇక్కడ రజక లీడర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజక లీడర్లు అందరూ కూడా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని, అభినందన సభని ఏర్పాటు చేసుకొని మన శ్రీనివాసరావు గారి ప్రోద్బలంతో ఆధ్వర్యంలో వారి కార్యాచరణలో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సిందిగా మేమందరం కూడా అభిప్రాయపడ్డాము. దానికోసమని మేము మాట్లాడుకున్నప్పుడు ఈ 27వ తారీఖున విజ్ఞాన మందిరంలో ఈ యొక్క సభని ఏర్పాటు చేసుకొని బీసీ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళందరినీ కూడా ఒక్కసారి అభినందించి వారందరినీ పిలిచి వారిని ఆహ్వానించి అభినందించాలి అని
వారికి ఒక మంచి ఆహ్వానాన్ని పలకడం జరిగింది. సో వారందరి సమక్షంలో ఒక అభినందన సభని ఏర్పాటు చేసుకొని బీసీల ఐక్యతని చూపించాలి అన్నది ఇందులో ముఖ్య ఉద్దేశంగా పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. పార్టీ బీసీల కోసం ఎంత నిబద్ధతగా ఉందో అదేవిధంగా బీసీలందరూ కూడా పార్టీ కోసం ఉన్నాము అని తెలియపరచడమే దీని ముఖ్య ఉద్దేశంగా ఉన్నప్పుడు అందరూ బీసీ లీడర్లతో పాటుగా అదేవిధంగా మన రజక సోదరులు రజక లీడర్లు ముఖ్యంగా నాకు టికెట్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రజక సోదరులందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేసిన క్రమంలో వారి ఆధ్వర్యంలో ఈ యొక్క అభినందన సభని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ యొక్క సభని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్క బీసీ నాయకులు ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఈ యొక్క సభని విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. రేపు 27వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరిగే ఈ యొక్క అభినందన సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వ శాఖల్లో కీలకంగా ఉండే పోలీస్ న్యాయ వ్యవస్థలో వివాదాలు చోటు చేసుకోవడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ అన్నారు. పొన్నూరులో న్యాయవాది బేతాల ప్రకాష్ రావుపై పోలీసులు చేసిన దాడికి నిరసనగా మంగళవారం జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు పోరాట దీక్షని నిర్వహించారు. ఈ దీక్షకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడారు. న్యాయవాదిపై జరిగిన ఘటన వెనుక కుట్రకోణం దాగి ఉందని, ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త జాన్ బాబు, కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులు సుధీర్, జవహర్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి బిళ్ళా సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాధితుల తరపున మాట్లాడటానికి వచ్చిన బాధ్యత కలిగిన ఒక న్యాయవాదిని అమానుషంగా దాడి చేయడం ఏమిటో మాకు అర్థం కావడం లేదు. ఈ దాడి వారే చేశారా, వారి వెనకమాల ఏదైనా ఉన్నత వ్యక్తుల కుట్రకోణం దాగుందనేది కూడా ఆలోచించాల్సిన విషయం. మరి చూసుకుంటా ఉంటే ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఎక్కడా కూడా అనవసరంగా సమస్యలను గోకి కొని తెచ్చుకోడు. అటువంటిది న్యాయ వ్యవస్థలో ఎంతో విలువైనటువంటి న్యాయవాదుల మీదే చేసుకున్నాడంటే అది వాళ్ళ సొంత నిర్ణయమా, లేక దీని వెనకమాల ఏదైనా సరే ఇంకా కుట్రకోణం ఉందా? ఒకవేళ కుట్రకోణం ఉంటే ఆ కుట్రకు పాల్పడిన వ్యక్తులు ఎవరు? పోలీసుల చేతే దాడి చేయించినటువంటి అంత పెద్ద వ్యవస్థలు ఏంటి? ఈనాడు దాడి చేయించారు, రేపు అవసరమైతే హత్య కూడా చేయించగలరు. ఎందుకంటే వీధి రౌడీలు కొట్టుకోవటం వేరు, ఊళ్ళో మనుషులు కొట్టుకోవటం వేరు. ప్రభుత్వ ఉద్యోగి ఒక న్యాయవాది మీద చేసుకోవటం చిన్న విషయమేం కాదు. ఎందుకంటే న్యాయవాది అనేవాడు పూర్తిగా సమాజానికి బద్ధుడై పనిచేస్తాడు. అనేక రకాల ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పరులు, దుర్మార్గులు, దొంగలు ఎప్పటికప్పుడు బయటపడతా ఉంటారేమో కానీ న్యాయ వ్యవస్థలో ఉండేవాళ్ళు సర్వసాధారణంగా ఎక్కడ తప్పుడు దోవన అడుగు పెట్టరు. వాళ్ళు ఏ కాడకి ₹1 ఫీజు వచ్చే కాడ ఇంకో రూపాయి అదనంగా తీసుకుంటారేమో కానీ ఇక్కడ కూడా దుర్మార్గానికి పాల్పడరు. మరి ఈ చర్యని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ న్యాయవాదులకి పూర్తిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వారికి మా మద్దతు తెలియజేస్తూ ఈరోజు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు సుధీర్ బాబు గారి సారథ్యంలో మేము ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకి సంఘీభావం తెలియజేయడం జరుగుతూ ఉంది. వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మష్యర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు కావాలని జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. నాస్ సెంటర్, రిజర్వాయర్లోని మష్యర్ పాయింట్లను మంగళవారం కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్మికులు, కార్యదర్శుల హాజరు రిజిస్టర్లను పరిశీలించి మెరుగైన పారిశుద్ధ్య పనులు చేపట్టడానికి తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.